నాగేశ్వర్ గారు, ఏం జరగబోతోంది? ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా వస్తాయా రావా అన్నది చాలా సందర్భాల్లో ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి, ఎగ్జాక్ట్గా ఫిగర్స్తో పాటు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం ఈ 3 ఫ్యాక్టర్స్ తీసుకుందాం. అంటే ఏపీ, అలాగే తెలంగాణ, లోక్సభ, దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికలు. ఏపీలో టీడీపీ కూటమిది విజయమా, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది విజయమా అన్న చర్చ వచ్చేటప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పిన సంస్థలు ఈసారి కూడా 1-2 అంటే కొంచెం సీరియస్గా సర్వేలు చేసే 1-2 సంస్థలు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మరికొన్ని సంస్థలు టీడీపీ కూటమి కూడా అదే బిగ్ నెంబర్ని చూపిస్తున్నాయి. మీకేమనిపిస్తుంది సార్ ఏపీ ఎగ్జిట్ పోల్స్పై? అంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా నెంబర్స్గా చూడకూడదు, ఎగ్జాక్ట్ నెంబర్స్ అనేది ఎప్పుడు చూడదు. డైరెక్షన్ ఆఫ్ ద పోల్ ఎలా ఉంది అనేది చూడాలి. ఇప్పుడు ఈ డైరెక్షన్ ఆఫ్ ద పోల్ చూస్తే దేశంలో మళ్ళీ మోడీ 3వసారి అధికారంలోకి రాబోతున్నాడు. ఇది దాదాపు ప్రతి ఎగ్జిట్ పోల్ చెప్పింది, దీంట్లో ఏమీ తేడా లేదు. దాదాపు ప్రతి ఎగ్జిట్ పోల్ ఇదే విషయం చెప్పింది, ఇందులో ఏమాత్రం డిఫరెన్స్ లేదు. సో ఇక పోతే మోడీకి లాస్ట్ టైం కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందా తక్కువ వస్తుందా అది చర్చే తప్ప సో మోడీ రాడనే చర్చ లేదు. సో ఇక రెండవది తెలంగాణలో కూడా ఎక్స్పెక్టెడ్ అయింది. ఈ రెండు కూడా ఎక్స్పెక్టెడ్, ఇండియాది తెలంగాణది. కాంగ్రెస్కు బీజేపీకి మధ్య చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. 2 సీట్లు వీలైన ఎడ్జ్ ఉండొచ్చు, వాళ్ళైన ఎడ్జ్ ఉండొచ్చు. ఇక బీఆర్ఎస్ మాత్రం అడ్రస్ లేకుండా పోతుంది పార్లమెంట్ ఎన్నికలకొని. ఈ రెండింటి వరకు ఆల్ ఎగ్జిట్ పోల్స్ ఒకే రకంగా ఉన్నాయి దాదాపు. ఇక మూడవది ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు నేషనల్ ఏజెన్సీస్లో ఎక్కువగా ఎన్డీఏ ఎక్కువ, టీడీపీ నాయకత్వం కూటమికే ఎంపీ సీట్లు ఎక్కువ అని ఎక్కువ మెజారిటీ పోల్స్ చెప్తున్నాయి. లోకల్గా వచ్చేటువంటి సర్వే సంస్థలోమో అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీకి లీడ్ ఇస్తున్నారు. నాకు గుర్తున్నంత వరకు ఒక్క నేషనల్ సంస్థ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఇచ్చి లోక్సభ ఎలక్షన్లో కూటమికి ఇచ్చారు. అవును సార్. సో అది ఒక్క సంస్థ మాత్రమే అలా ఇచ్చినట్టున్నారు. ఓవరాల్గా నేషనల్ సంస్థలు ఇంకేవి అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవ్వలేదు. ఇంకోటి నేషనల్ ఎలక్షన్స్కి ఒక ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు చాలా మోర్ సైంటిఫిక్గా చేస్తారు మన స్థానికంగా చేసే సంస్థల కన్నా. కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వాళ్ళ శాంపుల్ చాలా చిన్నగా ఉంటుంది. మన లోకల్ ఏజెన్సీ చేసే శాంపుల్ పెద్దగా ఉంటుంది. వాళ్ళు నేషనల్ ఏజెన్సీస్ వాళ్ళ కాంటెక్స్ట్లో చేసే చిన్నగా ఉంటుంది. సో దాంట్లో శాంపుల్ చిన్నగా ఉంటుంది అనే నెగిటివ్ ఫ్యాక్టరు, మోర్ సైంటిఫిక్గా చేస్తారనేది పాజిటివ్ ఫ్యాక్టర్. ఓకే, లోకల్ ఏజెన్సీస్కి వచ్చే వరకు శాంపుల్ పెద్దగా ఉంటుంది అది పాజిటివ్ ఫ్యాక్టరు, అంత సైంటిఫిక్గా ఉండకపోవచ్చు అనేది నెగిటివ్ ఫ్యాక్టర్. బట్ ఏదైనా ఇంకా స్టోరీ నాట్ ఎండెడ్. నన్ను అడిగితే ఆంధ్రప్రదేశ్ ఇంకా తేలలేదు అని చెప్పి, సినిమా మిగిలే ఉంది. సినిమా ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ కాలే. నన్ను అడిగితే ట్రైలర్ అని కూడా అనలేము. ఒక సాంగ్ రిలీజ్ అయింది అనుకోండి, టైంకు ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ చూసి సినిమా ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. పోది మ్యాక్సిమం ట్రైలర్ రిలీజ్ అయింది, ఆ ట్రైలర్ తోటి సినిమా బాగుంటుందా అంటే చెప్పలేము. సో అందువల్ల ఈ 3 ఫ్యాక్టర్స్ క్లియర్గా కనబడుతుంది. దేశంలో మోడీ వస్తున్నాడు, తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ దెబ్బతింటోంది, ఆంధ్రప్రదేశ్లో ఇంకా కథ ముగియలేదు. ఇది మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే కంక్లూజన్. ఇంకా మనకు ఇంకా 36 గంటలైతే మన క్లారిటీ అప్పుడు ఫైనల్ రిజల్ట్స్లో వస్తుంది.